ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ వేదికగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు కురిపించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు. దాదాపు 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను 4వ విడతగా రాష్ట్ర సర్కార్ అందించనుంది. రైతు పండుగ ముగింపు వేడుకలు భారీ ఏడాది పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ 10 నెలలు చేసి చూపెట్టిందని అన్నారు. బీఆర్ఎస్ సరిగా పాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం. సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023కు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. పోయిన సంవత్సరం నవంబరు 30 తారీఖు 2023 నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 35,000 పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు తీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి